వాళ్ళకు ఎలాంటి వివక్షత లేదు, వాళ్ళ హోదా గొప్పగానే ఉన్నది. వాళ్ళు తీసుకొచ్చి యేసుక్రీస్తు దృష్టిలో క్రైస్తవ మతంలో అందరూ సమానంగానే, మీరు హిందూ దేవాలయాలకు వీళ్ళు రానిత్తలేరు, మీరు మమ్మల్ని బజార్లో తిరగనిత్తలేరు, కాబట్టి ఇక్కడికి మీకు స్వేచ్ఛ ఉన్నది, మీరు వచ్చి మొక్కవచ్చు అని చెప్పి వాళ్ళకు బడులోనో చదువో ఏదో వైద్యమో తీసుకొచ్చి గుడి కట్టిస్తే ఆ గుడిలోకి వెళ్ళారు. తీసుకొచ్చింది బ్రాహ్మణులు, భక్తులైంది దళితులు. ఇవల్ల ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉన్న పెద్ద పెద్ద పాస్టర్లు, ఫాదర్లు, బిషప్లు ఈ తెలుగు గడ్డ మీద, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నుండి ఈ గడ్డ మీద పుట్టినోళ్ళే కోట్ల రూపాయల విలువ గల కార్లలో పోయి ప్రచారం చేస్తుంటారు. ఈ దేశం మొత్తం తిరిగి ప్రచారం చేయడానికి విమానాల్లోకి వెళ్తారు. వాళ్ళే ప్రపంచ దేశాల్లో కూడా కనిపిస్తుంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టిన బ్రాహ్మణ ఫాదర్లు, పాస్టర్లు, బిషప్లు, కమ్మారెడ్డి కాపు బ్రాహ్మణ, కమ్మారెడ్డి కాపు ఫాదర్లు, పాస్టర్లు, బిషప్లు, వాళ్ళు సైకిల్ మీద ఎప్పుడన్నా బోంగ చూసామా? వాళ్ళు సైకిల్ని పట్టుకొని ఊరు దాటి ఊరికి వెళ్తున్నట్టుగా ఎక్కడన్నా సైకిల్ తొక్కంగా చూసామా? సైకిల్ తొక్కే మాల మాదిగా దళిత క్రైస్తవులు నోమా అడ్డుకుంటారు, కొడతారు, అవమానిస్తారు.